ఏటా నాగపంచమి సందర్భంగా బీహార్ రాష్ట్రం మొత్తం ఒక తరహాలో ఆ పండుగను చేసుకుంటే సమస్తీపూర్లో మాత్రం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా నాగపంచమి పండుగ జరుగుతుంది. ఏమిటక్కడ వెరైటీ? శివుడి మెడలో హారమై మహావిష్ణువుకు పాన్పై తెలుసో తెలియకో మనిషి చేసే సకల దోషాలను హరించే నాగదేవతను హిందువులు మనసారా కొల్చుకుంటారు. తమ బిడ్డల కేశాలను ముందుగా ఆ నాగదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. హైందవ ఆధ్యాత్మిక లోకంలో ఒక ప్రముఖ పాత్ర పోషించే నాగదేవత ఆరాధన దేశవ్యాప్తంగా శోభాయమానంగా సాగుతుంది. బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్లో మాత్రం అన్ని ప్రాంతాల కంటే విభిన్నంగా సాగుతుంది. సమస్తీపూర్లో నాగపంచమి నాడు ప్రజలంతా నాగదేవతలను స్మరిస్తూ ఇదిగో ఇలా ఉత్సవం నిర్వహిస్తారు. చూసారుగా, మామూలుగా సర్పాన్ని చూస్తే చాలు అల్లంత దూరం నుంచే పారిపోతాం. అయితే సమస్తీపూర్లో భగతులుగా పిలువబడే ఈ ప్రజలు నాగపంచమి జాతర సమయంలో ఇలా విషసర్పాలను మెడల మీద వేసుకుని తలకు చుట్టుకుని నాగస్మరణతో కోలాహలం చేస్తారు. 300 ఏళ్ల నుంచి ఏటా సాగుతున్న ఈ పండుగలో వీరు ధరించే ఈ సర్పాలను ఈ భగతులు సమస్తీపూర్లోని గండక్ నదిలోంచి సేకరిస్తారట. ఆ నదిలోకి దిగిన భక్తులు నీటిలో మునిగి ఒక్కొక్కరు 1 లేదా 2 పాముల్ని పట్టుకుని బయటకు వస్తారని తెలుస్తోంది. ఇలాంటి విభిన్నమైన ఈ పాముల పండుగను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు నాగపంచమికి ముందు రోజే సమస్తీపూర్ చేరుకుంటారట. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ భగతులు విషసర్పాలను సైతం ఈ సందర్భంగా ఊరేగిస్తారు. వాటికి కూరలు లాంటివి తీయకుండానే మెడలో ధరిస్తారు. ఇది ఎలా సాధ్యమన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది.